రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఎంతో మంది అభ్యర్థులను ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా తీర్చిదిద్దిన బాలలత మేడం మన ముందున్నారు. రానున్న రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోటీ పరీక్షల షెడ్యూల్స్ కూడా మన ముందున్నాయి. ఇలాంటి సమయంలో చాలా చోట్ల ఆఫ్లైన్ క్లాసెస్లో అభ్యర్థులకు చాలా సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడు చదివిన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎగ్జామినేషన్ టైం దగ్గర అవుతున్న కొద్దీ ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి చివరి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్లో మన ముందు బాలలత మేడం గారిని అడిగి అభ్యర్థులకు సంబంధించిన కొన్ని ఫోబియా, కొన్ని ఒత్తిడిల నుండి దూరం అవ్వడానికి మేడం యొక్క చిట్కాలు మనం తీసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే ప్రవీణ్, బాగున్నారా? మేడం బాగున్నాను మేడం. చెప్పండి మేడం. ఎక్కడైనా ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు రాష్ట్ర స్థాయికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఏ, కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అడుగుతున్న ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఎగ్జామినేషన్ దగ్గరికి వస్తుంది, 28th ఆఫ్ దిస్ మంత్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది, అక్టోబర్ 16th రోజున గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామినేషన్ సమయం గడుస్తున్న కొద్దీ, దగ్గర అవుతున్న కొద్దీ చాలా మంది అభ్యర్థులు ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఒత్తిడి నుండి దూరం అవ్వాలంటే మేము ఏం చేయాలి సార్, ఎగ్జామినేషన్ దగ్గర అవుతున్న కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది అంటున్నారు. ఈ ఒత్తిడి నుండి దూరం అవ్వడానికి మేము ఒక చిన్న చిట్కా. అంటే ఒత్తిడి ఒక లిమిట్ దాటితే అది కౌంటర్ ప్రొడక్ట్ అవుద్ది, ఎగ్జామ్ మీద నెగిటివ్గా ప్రభావం చూపిద్ది అనమాట. మన మైండ్ తెలిసిన క్వశ్చన్ కూడా రాయలేం. కాబట్టి వీలైనంత వరకు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఎగ్జామ్ రోజు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతంగా నిశ్చలంగా వెళ్ళాలి. అంతేగాని ముందు రోజు అంతా నిద్రపోకుండా విపరీతమైన ప్రెషర్ పెట్టుకెళ్తే, ఈవెన్ సివిల్స్లో కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్కి నిద్రపోకుండా వెళ్ళినా, మెయిన్స్ ఎగ్జామ్ నిద్రపోకుండా వెళ్ళినా, ఈవెన్ ఇంటర్వ్యూకి నిద్రపోకుండా వెళ్ళినా చాలా డేంజరస్. అలాని మనం చూస్తే గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, రకరకాల పరీక్షల్లో ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. అది ఎగ్జామ్ ముందు రోజు కాకుండా ముందు నుంచే ఒకటే టైం టేబుల్ పెట్టుకుంటే, నిద్ర టైం టేబుల్ కానీ, డే టైం టేబుల్ కానీ, అదే టైం టేబుల్ ఎగ్జామ్ ముందు రోజు కూడా ఫాలో అవ్వాలన్నమాట. ఎంత వీలైతే అంత నిశ్చలంగా వెళ్ళాలి. మేడం, అభ్యర్థులకు అసలు పర్ఫెక్ట్ ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళినప్పుడు కూడా ఈ ఒత్తిడికి లోనవ్వడం అనేది వస్తుంది. ఈ ఒత్తిడికి కారణం ఏమై ఉంటుందంటారు? ఎగ్జామ్ ఒత్తిడికి మేజర్ కారణం ప్రవీణ్, ఎగ్జామ్ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం. రిజల్ట్ వచ్చిద్దా రాదా, సరిగ్గా ప్రిపేర్ అయ్యామా లేదా, ఎవరన్నా చదివితే ఆ కాన్సెప్ట్ మనం చదవలేదు, లేకపోతే ఎగ్జామ్ ఆ రోజున క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో, ఇలా రకరకాల మానసిక సమస్యలు. ఇవన్నీ మానసికమైనవే, వీటిని అన్నిటిని మనం అధిగమించవచ్చు కూడా. ఎగ్జామ్ చదువు ఒక ఎత్తు అయితే టెక్నిక్ ఒక ఎత్తు. ఒత్తిడికి లోనైతే టెక్నిక్స్ మర్చిపోతాం. కాబట్టి ముందే కొంచెం ప్లాన్గా ప్రిపేర్ అయినప్పుడు మనం సెల్ఫ్గా, అంటే ఆటో సజెషన్స్ అంటాం ఇంగ్లీష్లో, మనకు మనం చెప్పుకుంటూ ఉండాలి. ఐఎమ్ గోయింగ్ టు రాక్ ద ఎగ్జామ్, నేను కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితులు తెచ్చుకుంటాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ బాగా రాస్తాను. నేను సివిల్స్ అభ్యర్థులు మెయిన్స్ రాసే వాళ్ళకి ఒకటి చెప్తాను అనమాట, మీకు సింగిల్ డిజిట్ ర్యాంక్ రావాలి. మీ వ్యాలెన్స్ అంటే మ్యాక్సిమం మీకు ఎంత నుంచి ఎంతవరకు అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 9th ర్యాంక్ వరకు మీకు అంతవరకే స్కోప్ ఉంది. ఎదురుగా డోర్ మీద అది రాసి పెట్టుకోండి అని చెప్తూ ఉంటాను అనమాట. దానివల్ల ఏమవుతుందంటే 1 to 9 టార్గెట్ పెడితే అట్లీస్ట్ 100 లోపల ర్యాంక్ వస్తాయి. అసలు నేను లిస్ట్లో ఉంటాను లేదా డౌట్ వచ్చిందా, నేను ప్రిలిమ్స్ పాస్ అవుతాను లేదా డౌట్ వస్తే డేంజరస్. సో ఏ అభ్యర్థినా నేను టాప్లో ప్రిపేర్ అవుతున్నాను, నేను తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఇండియాలో కానీ నాకంటే ఎక్కువ చదవలేదు, ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేదు అన్న దీనిలో ఉండాలి. ఈవెన్ నేను రోజు నిద్రపోయేటప్పుడు ఒకటి అనుకుంటా, నాకంటే ఇంకొకరు ఇంతకంటే ఎక్కువ కష్టపడకూడదు, అంత కష్టపడాలి నేను. అంటే ఏ మనిషి ఇంతకంటే ఎక్కువ కష్టపడే స్కోప్ ఉండకూడదు. నన్ను ఎంతైనా శ్రమింపజేస్తాను, నన్ను ఎంతైనా కష్టపెట్టుకుంటాను, కానీ నేనే ఎక్కువ కష్టపడాలి అందరికంటే అనుకుంటాను. కష్టపడే సిద్ధాంతం నమ్మినవాడు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం సక్సెస్ వచ్చింది. అభ్యర్థుల్లో ఒక మానసిక సందేహం అనుకోవచ్చు, ఏ అంశాన్నైనా చదువుతూనే ఉంటారు కానీ ఏది గుర్తు లేదు అనే ఒక ఫీలింగ్ లో. దీనికి అసలు ఎందుకు మేడం ఇలాంటి డౌట్స్ వస్తాయి? ఇది అసలు మామూలు కాదు. ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్లేసులకు వెళ్ళాను, చదివింది గుర్తులేయట్లేదు, ఏం చేయాలంటారు. చదివింది గుర్తులేకపోవడం అనేది సినిమాకి అది గుర్తుంటుంది కదా ప్రవీణ్. ఇప్పుడు నువ్వు సీతారామన్ సినిమా చూస్తుంటావు, ఆ స్టోరీ మనకు తెలుసు కదా. అలానే సినిమాలు గుర్తున్నప్పుడు చదివింది గుర్తుండదు. దాన్ని ఒక టెక్నిక్తో, ఒక ఇంట్రెస్ట్తో ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే గుర్తుంటుంది. నేను చదువుకునేటప్పుడు దాన్ని ఒక స్టోరీతో కనెక్ట్ చేసుకునేదాన్ని, మైండ్ మ్యాప్స్ వేసుకునేదాన్ని, దాని సినాప్సిస్ రాసుకుని రివిజన్ చేసేదాన్ని. ఇలా నా పద్ధతుల్లో నేను గుర్తుపెట్టుకునేదాన్ని మెమరీ టెక్నిక్స్ వాడి. సో కొన్ని స్వతహా గుర్తుంటాయి, కొన్ని టెక్నిక్స్ ద్వారా గుర్తుంటాయి, కొన్ని రివిజన్ ద్వారా గుర్తుంటాయి, కొన్ని సినాప్సిస్ ద్వారా గుర్తుంటాయి. ఇలా ఒక్కొక్కళ్ళు కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ని ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని పైపైన చదువుకుంటూ వెళ్ళి అసలు నోట్స్ రాసుకోకుండా ఎగ్జామ్ ముందు రోజు నాకు ఏం గుర్తులేదు అనుకున్నా డేంజరస్. ఇక ఎగ్జామినేషన్స్ దగ్గరికి వచ్చే మేడం, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ ఉంది 28th, గ్రూప్ 1 ఎగ్జామ్ అక్టోబర్ 16th ఉన్నాయి. ఇలా ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థులకి లాస్ట్ మినిట్ టిప్స్ ఏమన్నా ఇవ్వండి మేడం. వారం రోజుల 3 రోజులు ఎగ్జామ్ ఉన్నప్పుడు కొత్త ఏం చదవకుండా
చదివిని రివిజన్ చేస్తూ స్లీప్ సైకిల్ని ఒకటే మెయింటైన్ చేస్తూ ఎక్కువ నెగిటివ్ రూమర్స్ జోలికి పోకుండా పాత పేపర్లు ఒకసారి చూసి, అంటే టెక్నిక్స్ నేర్చుకోవడానికి నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్స్, నెగిటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్స్ని బట్టి తర్వాత ఎన్ని పెట్టరావాలి, ఎంత పెట్టరావాలి, ఆ ప్లానింగ్లో స్ట్రాటజీలో ఉండటం మంచిది లాస్ట్ ఫైనల్ టిప్స్లో. అంతేగాని నెగిటివ్ ఎంత వినేసి ఎవరెవరో ఏదో చెప్తే పుకార్లని నమ్మి, లేదా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు, మేము ఫలానా ఊళ్ళో ఉన్నాం అక్కడ సక్సెస్ కాలేము, అలా ఏం లేదు. వరల్డ్కి ఒక బ్యాలెన్సింగ్ పవర్ ఉంటుంది ప్రవీణ్. చాలామంది నమ్మరు కానీ ఇది, మేము ఐఐటీలు చదివాం, ఐఐఎంలు చదివాం మాత్రమే కాదు, కామన్ పీపుల్ కూడా స్కోప్ ఉంది ప్రతి దానిలో. కాబట్టి స్వతహాగా తను నమ్ముకోవాలి. మనల్ని మనం నమ్ముకుంటే కనుక మన నమ్మకం మనల్ని మోసం చేయదు. ఈవెన్ నా లైఫ్లో కూడా అంతే, నన్ను నేనే నమ్ముకుంటాను. ఎవరి హెల్ప్ సప్లిమెంట్ అనుకుంటా కానీ వాళ్ళు హెల్ప్ చేస్తేనే నేను నెక్స్ట్ ఈ పని చేయగలనని మాత్రం నా లైఫ్లో ఉండదు. అలా ఎవరు వాళ్ళు అనుకుంటే కనుక ఏ రంగంలో అనుకుంటే సక్సెస్ అవుతారు, ఏ ఎగ్జామ్ అనుకుంటే సక్సెస్ అవుతారు. ఇక చివరిగా మేడం, ప్రతి ఒక్క అభ్యర్థిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క అభ్యర్థి సక్సెస్ అవ్వాలని మీరు కోరుకుంటారు. చాలా మంది అభ్యర్థులకు దగ్గర అయ్యారు, చాలా ప్రోగ్రామ్స్ చేశారు, చాలా మంది మిమ్మల్ని అతిథిగా పిలుస్తున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థిని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థి విజయం సమీపంలో దగ్గరికి రావాలి, అభ్యర్థి సక్సెస్ అవ్వాలంటే మీ వంతుగా ఒక చిన్న సజెషన్ ఫైనల్ గా చెప్పండి మేడం. ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సక్సెస్ అవ్వాలంటే దానికి ఒక ప్రణాళిక, ఒక వ్యూహం, ప్లానింగ్, స్ట్రాటజీ, టైం మేనేజ్మెంట్, ప్రాక్టికాలిటీ ఇవి పెట్టుకుని అస్సలు డీవియేట్ అవ్వకుండా, నిగ్రహం కోల్పోకుండా దాని మీదే కొంత టైం వెచ్చిస్తే నెంబర్ 1 అవుతారు. ఒకవేళ అది రాకపోయినా అంతకంటే పెద్ద స్థాయిలోకి వెళ్తారు. నేను ఇది కొన్ని వందల ఎగ్జాంపుల్స్ చూశాను. ఎవరైతే క్రమబద్ధంగా ఓపికతో ఓర్పుతో ఎన్ని సుడిగుండాలు వచ్చినా ఒకే పని మీద ఉంటారో వాళ్ళే విజయానికి చేరువవుతారు. థ్యాంక్ యూ మేడం, చాలా విలువైన సమాధానాలు మీరు ఇచ్చారు. ప్రశ్నలు ఏవైతే ఉంటే అభ్యర్థులు ఎదుర్కొన్న ఒక సగటు అభ్యర్థిని దృష్టిలో ఉంచుకొని మీరు సమాధానం చెప్పారు. ఈ సలహాలన్నీ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి విజయ బాటలో పయనించడానికి మార్గం అవుతాయని ఆశిస్తున్నాను మేడం. రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఫ్రమ్ 2 states. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.